శ్రీశైలం మనదేనని రాయలసీమ ప్రజల సెంటిమెంట్ అన్నారు మంత్రి ఫరూక్. పలు ప్రజా సంఘాల నేతలు ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన సక్రమంగా జరగలేదన్నారు మంత్రి ఫరూక్. ప్రజాభిప్రాయం అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీని చేశారని అన్నారు. మార్కాపురంలోని శ్రీశైలం విలీనం జరిగే పని కాదని, ఇవన్నీ వంతులేనని, ఇలాంటి వార్తలు వాస్తవం కాదని ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఇప్పటికీ శ్రీశైలం నంద్యాల జిల్లాల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి ఫరూక్. మీ ద్వారా ప్రభుత్వాన్ని వినియోగించడానికి ప్రభుత్వ పరంగానే వస్తున్నాయి కొన్ని. మంత్రి ఆయన బాలాంజనేయుడు డైరెక్ట్ మార్కాపురంలో చెప్పినాడు. అదే జిల్లాలోనే శ్రీశైలం చెప్పడంతో వాళ్ళందరూ ఆశతో మీ ద్వారా ప్రజలందరూ కలిసి ప్రచారం చెప్తాను. వాళ్ళు నెల రోజుల నుంచి ఇదే చెప్తాను సార్, పండుగల సేకరణ. నిలమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండాలా? అనాదిగా శ్రీశైలం మన రాయలసీమ ఉంది కదా, రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పినారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఒక ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతవరకే కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్స్ వేరే, ఇది వేరే. దీనికి సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్తారు మీకు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అటువంటి నమ్మద్దు, జరిగే పని కాదు. కాబట్టి శ్రీశైలం మంది మనకే ఉంటుంది, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏముంటలే దాని గురించి బీసీకి చెప్పి ఆయన మెంబరు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.